GSDP of AP in 18-19 was higher than that of Telangana by 17,000 crores. However, by 23-24 వచ్చే కొందికి బాగా 62,000 కోట్లకి తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. 17,000 కోట్లు అయ్యరుండి 62,000 కోట్లు తగ్గే కొందికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ డ్రాస్టిక్గా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్ పేజ్. ఇక్కడ మీరు చూసినట్టు పర్ క్యాపిటల్ ఇన్కంలో 1,93,903 విభజన అప్పుడు 1,24,104. ఇక్కడికి వచ్చినప్పుడు 1,54,031, 2,09,848. ఈరోజు మీరు చూస్తే 2,42,479, ఇది 3,56,564. అంటే మీరు ఇండికేషన్ ఏంటి, 55,817 రూపాయల డిఫరెన్స్ని డబుల్ అయిపోయింది. ఇప్పుడు 1,14,085 అయింది 23-24. అంటే ఏ విధంగా వ్యత్యాసం పెరిగిపోయింది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఏ విధంగా వెనకబడిపోతున్నా అనేదానికి ఒక ఉదాహరణ. స్పెండింగ్ కెపాసిటీ తగ్గింది, అప్పులు పెరిగాయి, మొత్తం ప్రజల ఆదాయం పెరిగింది, పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. వేరియస్ విషయ సర్కిల్లో రాష్ట్రం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్, ఇది సదర్న్ స్టేట్స్ ఒక కంపారిజన్ చూపించాం, మీకు మొన్న కూడా చెప్పాను, ఇది పెద్దగా అవసరం ఉండదు. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు రివైవల్ కింద రాష్ట్రాన్ని మళ్ళీ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ ఇంప్రూవ్ చేయడానికి ఏమేం చేయాలని ఆలోచిస్తున్నాం. దీని మీద ఎన్హాన్సింగ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచడం, కమిటెడ్ స్పెండింగ్ చేయడం, దీని మీద రెవెన్యూ సోర్స్ అన్నీ కూడా ఏ విధంగా చేయాలనో డైవర్సిఫైయింగ్ రెవెన్యూ సోర్సెస్ ఫర్ ఏ గ్రేటర్ రెసిలియన్స్ తీసుకురావడం, ఎన్ఫోర్ స్ట్రిక్ట్ ఫిస్కల్ డిసిప్లిన్ తీసుకురావడం, ఇవన్నీ కూడా శ్రద్ధ పెట్టాం. వీఆర్ వర్కింగ్ ఇన్ దాట్. ఇక్కడికి వచ్చినప్పుడు డిఫికల్ట్ టైమ్స్లో మేము వచ్చిన తర్వాత మీరు చూస్తే 7 వైట్ పేపర్స్ అని పబ్లిసైజ్ చేశాం. అదే మాదిరిగా కరెక్షన్స్ కోసం నవంబర్లో 24లో బడ్జెట్ని చాలా రోజులు హోంవర్క్ చేసి చాలా కష్టపడి దాన్ని ట్రాక్లో పెడుతూ ఆ ఎక్సర్సైజ్ చేశాం. ఇదైనా పోలవరం డయాఫామ్ వాల్ మళ్ళీ ఇప్పుడు ట్రాక్లో పెట్టి దాన్ని స్టార్ట్ చేసాం. 2022కి పూర్తి చేస్తాం. అదే మరి అమరావతి వర్క్స్ అని కూడా స్టార్ట్ అయినాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం రైల్వే జోన్, అదే మరిగా డెవలప్మెంట్, ఇవన్నీ కూడా స్టార్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. నెక్స్ట్, ఇది లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎందుకు మేము ఇది పదే పదే చెప్పుతున్నాను అనేదానికి ఇది మళ్ళీ ఒక జస్టిఫికేషన్. మీకు 7.50 అయితే మొత్తం కలిసి 2047కి ఆంధ్రప్రదేశ్ 75 లక్షలే ఉంటుంది జిఎస్టిపి. అంటే $0.62 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13,18,795 అవుతుంది. అదే మరి ఇక్కడికి వచ్చే 10% అయితే $130 ట్రిలియన్ అవుతుంది, లక్షల కోట్లు అవుతుంది. అదే జిఎస్టిపి ఒక $1.03 ట్రిలియన్ దీన్ని తీసేస్తే ఇక్కడికి వస్తే 21,86,000 పర్ క్యాపిటల్ అవుతుంది. 12.5 అయితే 214 లక్షల జిఎస్టిపి అవుతుంది. ఇక్కడికి వస్తే 35,85,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. 15% అయితే 347 లక్షల కోట్లు జిఎస్టిపి వస్తుంది. 58 లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ వస్తుంది. దిస్ ఈజ్ వేర్ యూ హ్యావ్ టు థింక్. ఇక్కడ డబల్ అయితే 4.4 టైమ్స్ జిఎస్టిపి పెరుగుతుంది, పర్ క్యాపిటల్ పెరుగుతుంది. దీనికి కావాల్సినటువంటి దీని మీద ఆదాయం పెరుగుతుంది, అప్పులు తగ్గుతాయి. ఇంకొక పక్కన సంక్షేమ కార్యక్రమాలు, ఎంపవర్మెంట్కి డబ్బులు వస్తాయి. ఇది పెరగకపోతే ఇక్కడే ఉంటే ఇక్కడే ఉంటాం. వీళ్ళు చేసినటువంటి అప్పులు చేసిన దానికి వడ్డీ కూడా కట్టలేం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో 15+ గ్రోత్ ఉంటే తప్ప
మనం సర్వైవ్ అయ్యే పరిశ్రమ, ప్రజలకు యాస్పిరేషన్స్ కూడా ఫుల్ఫిల్ చేసే పరిస్థితిలో ఉండం. అదే తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని గ్యారప్ చేస్తున్నాం. అందుకే 12.94 గ్రో అయ్యాం. నెక్స్ట్ ఇయర్ నుంచి 15% పైన గ్రో కావాలి. అదే మా ఫైనాన్స్ మినిస్టర్కి, ఫైనాన్స్ సెక్రటరీకి వీళ్ళకి కూడా చెప్తున్నా. దానికి ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం. వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. నెక్స్ట్ ఇక్కడ మేము చెప్పిన సూపర్ 6లో ఎన్టీఆర్ భరోసా ఎక్కడా ఇవ్వని విధంగా 3,000 నుంచి 4,000 చేశాం. 2,800 కోట్లు నెలకిస్తున్నాం. 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పేదవాళ్లకు 64 లక్షల కుటుంబాలకు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. 100% సాటిస్ఫాక్షన్ చూస్తున్నాం. డెలివరీ మెకానిజం చూస్తున్నాం. ఎక్కడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. దీపం 2 ఇది కూడా రిలీజ్ చేశాం. దీనికి కూడా రియల్ టైంలో